మన ఆంధ్రాకి పోయిండు, అమరావతికి పోయిండు. అక్కడ పోయేమంటాడు, కడపకు ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, మొత్తం క్యాబినెట్ అంతా తీసుకొచ్చిన ఇటుకని చెప్పి మాట్లాడతారు. అసలు నీకు కడపకి ఏం సంబంధం నాకు అర్థం కాదు. నిన్ను తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చింది తెలంగాణలో మంచిగా పరిపాలన చేయమని. కడపకు పోతా, ఉప ఎన్నిక వస్తే ఊరూరు తిరుగుతా, షర్మిల గారిని గెలిపిస్తాం అంటే సమైక్యవాదులంతా ఒక్కటైనటువంటి తీరు కనబడుతూ ఉంది. షర్మిల గారు ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలే, సమైక్యవాది, కరడుగట్టిన సమైక్యవాది. చంద్రబాబు నాయుడు గారు కూడా జై తెలంగాణ అనలే, ఆయన కూడా కరడుగట్టిన సమైక్యవాది. రెండు కళ్ళ బాబు, ఆయన పేరే నారా చంద్రబాబు నాయుడు బంద్ చేసి మనోళ్ళంతా ఉద్యమంలో రెండు కళ్ళ బాబు అని పిలిచేది. ఆయన శిష్యుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆయన తెలంగాణ వాళ్ళని తక్కువ కలుస్తున్నాడు, తెలంగాణ గురించి తక్కువ పని చేస్తున్నాడు, ఆంధ్ర నాయకులను ఎక్కువ కలుస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడుతో మీటింగు, అంటే షర్మిల గారితో మీటింగు, ఎంతసేపటికి ఆంధ్ర ప్రాంత నాయకుల్ని పొగుడు. అంటే ఆయన పాత బుద్ధి ఇంకా ఓనించుకుంటలేడు, సమైక్య రాష్ట్రంలో ఉన్నా అనే ఫీలింగ్లోనే ఇంకా ఉన్నట్టున్నాడు ఆయన. నాకు కూడా అనిపిస్తూ ఉంది, యూనివర్సిటీ మీద పోలీసులు ఇంతమంది ఎందుకు వాడు ఇట్లా విచ్చలవిడి చేస్తున్నారంటే, అప్పట్లో యూనివర్సిటీలో మా విద్యార్థులు మేమంతా కూడా జై తెలంగాణ అన్నాం కదా, ఆ కోపం ఈయనకు ఇంకా ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి అనిపిస్తుంది. ఈయన జై తెలంగాణ కేసు కాదు కదా రేవంత్, జై సమైక్యాంధ్ర కేసు. కాబట్టి ఆనాడు యూనివర్సిటీలో మేమంతా ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం గట్టిగా పనిచేసినాం కాబట్టి ఆ కోపాన్ని ఇప్పుడు తీసుకుంటుండేమో యూనివర్సిటీ మీదకి పోలీసులను ప్రయోగించి అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన కూడా తుపాకీ పట్టుకుని వేణుడే కరీంనగర్కు తెలంగాణ ఉద్యమకారుల మీదకి. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు అవకాశం వచ్చి ఇలా ముఖ్యమంత్రి అయిండు, మంచిగా పనిచేసి ప్రజల్లో తనను తాను నిరూపించుకోవాల్సింది పోయి ఈ రకంగా ప్రజాపాలన పేరిట దగాపాలన చేస్తూ ఇందిరమ్మ రాజ్యం పేరిట ఎమర్జెన్సీ రోజుల్ని తెలంగాణలో గుర్తుకు తీసుకురావడం, తెలంగాణలో అమలు చేయడం నిజంగా బాధాకరమైన విషయం. ఈ పద్ధతులు మార్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డిని మేము హెచ్చరిస్తూ ఉన్నాం.